మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ చూసినట్టయితే ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ కూటమి లీడింగ్లో ఉంది. మహాయుతి కూటమి మొత్తం 89 స్థానాల్లో బీజేపీ కూటమి లీడింగ్లో ఉంది. కాంగ్రెస్ కూటమి వచ్చేసి 36 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఏ గవర్నమెంట్ అయినా ఏర్పడాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సపోర్ట్ చాలా కీలకం అండి. మన ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ చూసుకున్నా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ముందుగా పోస్టల్ బ్యాలెట్లో ఏదైతే డిసైడ్ చేశారో దాని తర్వాత ట్రెండ్స్లో కూడా అదే కొనసాగింది, అదే ఫ్లో కొనసాగింది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే చూసినట్టయితే మనకి పోస్టల్ బ్యాలెట్లో ఏదైతే ట్రెండ్ కొనసాగుతుందో తర్వాత జరిగే కౌంటింగ్లో కూడా అదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మన కేకే సర్వే చాలా మంది రియలబుల్గా చూస్తూ ఉంటారండి. కేకే సర్వే ప్రకారము మహాయతి కూటమే అక్కడ గెలుస్తుంది అని చెప్పి ఆయన అంచనా వేశారు. ఆయన అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే మహారాష్ట్రలో మహాయతి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని కేకే సర్వే అంచనా వేసింది. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమి. ఏకంగా 225 స్థానాలను గెలుచుకుంటుందని చెప్పి స్పష్టం చేసింది కేకే సర్వే. అలానే మహావికాస్ అఘాడీకి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పకపోవచ్చని చెప్పి కేకే సర్వే అంచనా వేసింది. 56 నియోజకవర్గాల కంటే ఎక్కువ సీట్లు మహావికాస్ అఘాడీకి దక్కకపోవని చెప్పి కేకే సర్వే అంచనా వేసింది. సో ఓవరాల్గా మహారాష్ట్ర ఎర్లీ ట్రెండ్ ఇదండి. ఇక జార్ఖండ్ విషయానికి వచ్చేసరికి అందరూ ఆశించినట్టుగానే తీవ్ర ఉత్కంఠ అయితే జరుగుతూ ఉంది. రెండు పార్టీల మధ్య నెక్ టు నెక్ అయితే నడుస్తూ ఉంది. మనం లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా క్లియర్ కట్గా చూసాం. హర్యానా, జమ్మూ కాశ్మీర్ విషయాల్లో ఏవైతే జరిగిందో ప్రస్తుతం మహారాష్ట్ర, జార్ఖండ్ విషయాల్లో కూడా అదే జరుగుతూ ఉంది. ఒక పక్క మహారాష్ట్ర మహాయుతి వైపు క్లియర్ కట్గా మెజారిటీ కనిపిస్తూ ఉంటే జార్ఖండ్లో మాత్రం నువ్వా నేను ఆడినట్టుగా సాగుతుంది. ఇప్పటి వరకు లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ లెక్కలు చూసుకుంటే 31-31తో ఇద్దరు రెండు కూటములు జేఎంఎం ప్లస్ దాంతో పాటు కాంగ్రెస్ కూడా చేరి సమానంగా ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్ కానీ వర్కౌట్ అవుతా ఇంకో గంటలోపు చూసుకుంటే ఇదే ట్రెండ్ వర్కౌట్ అయిందంటే ఖచ్చితంగా జార్ఖండ్లో హంగ్ ఏర్పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 45గా ఉంది. ఇక్కడ చూసుకుంటే 31 నెక్ టు నెక్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి ఫ్యాక్టర్స్ అన్ని ఒకసారి ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. జమ్మూ కాశ్మీర్ మీద బీజేపీ చాలా ఫోకస్ పెట్టింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలకు ప్రతి చర్యలతో పాటు జమ్మూ కాశ్మీర్లో నివసించే వారికి అక్కడ భూమి కేటాయింపులు, అక్కడ భూములు కొనుక్కోవడానికి అవకాశంతో పాటు దేశంలో ఉన్న ఎవరైనా కొనుక్కోవడానికి కానీ అక్కడ స్వతంత్రం ఎక్కువ ఇచ్చింది. గతంలో ఉన్నట్టుగా 144 సెక్షన్లు పెట్టడం కానీ ఏం లేదు. చాలా ఫ్రీ అయిపోయింది. చాలా ఫ్రీ అయిపోయిన తర్వాత జనాల వేవ్ కూడా మారిపోయి అక్కడ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు జార్ఖండ్లో కూడా అదే పరిస్థితి కనిపించడానికి కారణం ఏంటంటే యూనియన్ సివిల్ కోడ్ బిల్లుతో పాటు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళ ప్రభావం జార్ఖండ్లో ఎక్కువగా ఉండటంతో స్థానికులు బీజేపీ తీరు పట్ల కొద్దిగా అసంతృప్తి చూపించారేమో అనేది ట్రెండ్స్ని బట్టి అర్థమవుతోంది. ఇదే ఫ్యాక్టర్ వర్కౌట్ అయినట్లయితే జమ్మూ కాశ్మీర్లో రిపీట్ అయిన అంశమే ఇక్కడ జార్ఖండ్లో కూడా బీజేపీకి ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది.